డాక్యుమెంటరీలు ఎలాంటి కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేకుండా వాస్తవ పరిస్థితులు నిజ జీవిత సంఘటనలను స్పష్టంగా చెబుతాయి. సినిమాలు వెబ్ సిరీస్లు చూడటానికి ఎక్కువగా ఇష్టపడే యువత డాక్యుమెంటరీల విషయంలో మాత్రం కాస్త వెనకబడిందనే చెప్పాలి. కానీ ఇటీవల నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన కర్రీ అండ్ సనైడ్ మాత్రం భాషతో సంబంధం లేకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30కి పైగా దేశాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందింది. కేరళలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో కర్రీ అండ్ సనైడ్ ది జాలీ జోసెఫ్ కేసును రూపొందించారు. క్రిస్టో టామీ దీనికి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ టాప్ 10 స్ట్రీమింగ్ కంటెంట్లలో ఒకటిగా నిలిచింది. ఇంతకీ ఈ డాక్యుమెంటరీలో కథ ఏంటంటే, కేరళలోని కుడతైకి చెందిన జాలీ అలియాస్ జాలీ జోసెఫ్కు విలాసవంతమైన జీవితం గడపాలని ఆశ. అందుకు అడ్డుగా ఉన్న అత్తను, ఆస్తి కోసం మామను అనుమానించాడని భర్తను, అలాగే బాబాయిని ఆహారంలో సనైడ్ పెట్టి చంపేసింది. తాను మరో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని ఆమె స్నేహితురాలికి మరియు ఆమె కూతురికి సనైడ్ ఇచ్చి దారుణంగా హతమార్చింది. ఈ 6గురి హత్య చేసినా పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత జాలి ఆడపడుచు ధైర్యం చేసి పోలీసులకు చెప్పడంతో ఈ దారుణాలన్నీ వెలుగులోకి వచ్చాయి. గంటన్నర నిడివి గల ఈ కర్రీ అండ్ సనైడ్ తెలుగు భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.